శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ సమ్మర్లో ఉల్లిపాయ యొక్క ఉపయోగం ఏంటి? చిన్నదానంలో పొలాలు తిరిగినా, బాగా గాల్పుల్లో తిరిగేవాళ్ళం, ఆటలాడుకునేవాళ్ళం, ముంజికాయలు తినేవాళ్ళం, చక్కగా చెరువుల్లో స్నానం చేసేవాళ్ళం, మామిడికాయలు తినేవాళ్ళం, పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసుకుని ముగ్గినకాయలు తినేవాళ్ళం, చెట్టు ముగ్గుని చక్కగా కోసుకుని తినేవాళ్ళం. అంటే వేసవికాలం వచ్చి సెలవులు వస్తే ఇంకా లైఫ్ ఫుల్ ఎంజాయ్ అనమాట. అప్పట్లో హోంవర్కులు తక్కువ ఇచ్చేవారు. ఈ ట్యూషన్స్ లేకపోతే ట్రైనింగ్లు కోర్సులు అవి ఏమి ఉండేవి కాదండి. ఆ గాల్పులోని ఎండలోని దోళ్లతోటి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, ఆ పశువుల దగ్గర పెంట అది తీయటం, వాటికి జనుము కోయటం. జనుము అంటే జూట్, అది పచ్చి చేస్తే పాలు బాగా ఇచ్చి బాగా బలిసాయి. వేసవికాలం పచ్చి మేత తక్కువ ఉంటుంది కాబట్టి పొలంలోనే కట్టేసి ఆ వేసిన పేడంతా పొలం అంతా జిమ్మి, ఆ తినగా మిగిలిన గడ్డి జిమ్మితే పొలంలో న్యాచురల్గా ఆ చేనుకు బలం అనేది వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ పురుగు మందులు ఎరువుల ద్వారా పంటలు పండించడం కాదు. ఈ గల్ఫ్ యుద్ధం, ఇవాళ ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇంకా ఎరువులు వస్తాయని ఏ రైతులు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఆశ పెట్టుకోవద్దు. దయచేసి న్యాచురల్ ఫార్మింగ్లోకి వెళ్ళండి. ఒక ఆవుని కొనుక్కోండి. ఆవు యొక్క మూత్రం పేడ ద్వారా జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య ఇలాంటివి చేసుకోండి. ఒక్క ఆవుని కనుక జాగ్రత్తగా మేపుకుంటే మీరు 15-20 ఎకరాల పొలాన్ని పండించుకోవచ్చు. అంచేత రాబోయే ప్రమాదాన్ని నేను ముందరే ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఉల్లిపాయ అనేది ఉల్లి తల్లి లాంటిది అన్నాం మనం పూర్వం నుంచి. అది ఒక నానుడి. కానీ ఆయుర్వేద శాస్త్రం నిజంగానే ఉల్లిపాయకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. జ్వరం వచ్చింది, ఆ ఫ్యామిలీలో ఎన్వి తింటారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మటన్ కైమా వండుతారు కదండి, ఆ వండేటప్పుడు చిన్న ఉల్లిపాయలు తీసుకొచ్చి చక్కగా ఒలిసి ఆ కూరలో వేయండి. దాన్ని బొర్రెలు పడవండి, చీపురు పుల్లతోటో దేనితోటైనా బొర్రెలు పడవండి. చుట్టూరు బొర్రెలు పొడిచి ఆ మాంసం కూరలో వేసి వండండి. వండితే అది లాక్కుని చాలా టేస్ట్గా ఉంటుంది. నీరసం అనేది మాంసం కన్నా ఎక్కువ పనిచేసి దాంట్లో ఉన్న సారాన్నంతా ఈ ఉల్లిపాయ లాక్కుని, ఎవరైతే వ్యాధి వల్ల జ్వరం అనేక రకాల జబ్బుల వల్ల నీరసపడ్డారో వాళ్ళకి ఈ ఉల్లిపాయలు తినిపిస్తే చాలా అంటే చాలా బలం, అద్భుతంగా పనిచేస్తాయి, చాలా చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ ఉల్లిపాయని కిడ్నీ స్టోన్స్, కాల్షియము, ఫాస్ఫరస్, స్పెర్మ అనేక రకాల వ్యాధులు ఉంటాయి. ఫాస్ఫరస్ స్టోన్స్ కరిగించడానికి, అలాగే కిడ్నీ స్టోన్ యొక్క నొప్పి తగ్గించడానికి ఈ ఉల్లిపాయ చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎవరైనా సరే కిడ్నీ స్టోన్ పెయిన్ వచ్చింది, దొల్లి ఏడుస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, వెంటనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 20-30 గ్రామ్స్ ఉన్నది, 50 గ్రాములు ఉన్నా పర్వాలేదు తినగలిగితే, ఒక ఉల్లిపాయ నవ్వేసి ఆ రసం మింగేసి పిప్పి ఊసేయండి. కొరుక్కుని నవ్వేయండి. చక్కగా ఒలిసిన తర్వాత కడిగేసి దాని మీద బ్లాక్గా ఉన్నది ఫంగస్ కానీ ఏముండకుండా నీట్గా కడగండి. ముందర కడగండి, ఒలిసాక కూడా కడగండి. అది తింటే కనుక కొంతమందికి 5 నిమిషాల్లో కిడ్నీ పెయిన్ తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు. అలాగే కొన్ని రకాల స్టోన్స్, అన్నీ కాదు, కరిగిపోవడానికి కూడా ఆస్కారం ఉంది పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల. కానీ పరగడుపున ఎర్లీ మార్నింగ్ తినాలి. ఇదే ఉల్లిపాయని చిన్న ఉల్లిపాయలు చూసి హోల్స్ పెట్టి వెనిగర్లో నానబెట్టండి. మంచి ఫ్రూట్ వెనిగర్, ఇంకో వెనిగర్, మనం ఇంట్లో వాళ్ళు పిల్లలు అందరూ ఏది తింటారో అది చూసుకుని ఆ వెనిగర్లో నానబెట్టండి. మీకు స్టార్ హోటల్స్ కొన్ని చోట్ల సర్వ్ చేస్తూ ఉంటారు. అవి ఆ ఉల్లిపాయని చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, అన్నం సరిగ్గా తింటలేదు, అజీర్ణం ఉంది, లేకపోతే బాడీలో అతివేడి ఉంది, అటువంటి పిల్లలకి రోజు ఆహారంతో పాటు అన్నం పెట్టేటప్పుడు ఆ ఉల్లిపాయ పళంగా తినలేరు కాబట్టి చిన్న చక్రాలుగా కోసి పెట్టండి. చిన్న సైజు ఉల్లిపాయలు కాబట్టి గమ్మున ఉల్లిపాయ పళంగా పెట్టొద్దు. వాళ్ళు వెళ్ళేటప్పుడు గమ్మున లోపలికి వెళ్తే గొంతులు అడ్డుపడితే ప్రమాదం అవుతుంది. అందుకేం చేస్తారంటే దాన్నే చిన్న ముక్కలుగా కోసి ఆ ఉల్లిపాయ తింటా భోజనం చేయడం కానీ టిఫిన్ చేయడం కానీ ఇలాంటివి అలవాటు చేశారనుకోండి, అజీర్ణం తగ్గిపోతుంది. కడుపులో ఉన్న చెడు వేడి, దుష్ట వేడి అంటాం మేము, ఆ చెడు వేరు ఏదైతే ఉందో ఆ వేడి తగ్గిపోవడం వల్ల చక్కగా ప్రశాంతంగా ఉంటాడు పిల్లడు. తలలో ఉన్న హీట్ కూడా తగ్గిపోయి, ఇరిటేషన్ అనేది తగ్గిపోయి చాలా ప్రశాంతంగా మారుతాడు ఆ పిల్లోడు. ఆకలి పెరుగుతుంది. కడుపులో ఉన్న అనేక రకాల వ్యాధుల నుంచి పిల్లల్ని రక్షించడానికి గొప్ప ఆహారంగా ఈ ఉల్లిపాయ అనేది పనిచేస్తుందండి. అలాగే ఈ ఉల్లిపాయని మనం సన్నటి పీలికల కింద కోసి నెయ్యిలో వేపించుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా
వాటిని వెన్నలో కలుపుకుని రోజు ఇన్ని తిన్నారనుకోండి, ఒక 10 గ్రామ్స్ వెన్న, 20 గ్రామ్స్ ఈ వేపించిన ఉల్లిపాయలు ఒక 5 నుంచి 10 గ్రాములు కలుపుకుని ఎర్లీ మార్నింగ్ తినండి. ఒక నెల కనుక మీరు ఇలా తింటే ఎటువంటి పైల్స్ అయినా సరే, మూల వ్యాధులు తగ్గిపోతాయి. అవునా, ఉల్లిపాయ తింటే మూల వ్యాధులు తగ్గిపోతాయి అని అనుకోవద్దు. ప్రయోగించి చూడండి, తగ్గకపోతే అప్పుడు చూడండి. అంటే అనేక రకాలైన మూల వ్యాధులు ఉంటాయి. అప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి తగ్గకపోతే అది ఏ రకం ఏంటో ఫైండ్ అవుట్ చేసుకుని దానికి సరిపడి మందులు వాడుకోండి. ఈ వీడియోలో చెప్పే చిట్కాలన్నీ కూడా ప్రారంభ దశలో వాడుకోవడానికి చిన్న చిన్న వ్యాధులకి. చాలామంది ఫోన్ చేసి క్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటారు. సార్ మీరు ఆ వీడియోలో చెప్పారు కదా, అది పంపించండి, మీ దగ్గర ఉంటే మేము తినేస్తాం, మాకు తగ్గిపోతుంది. అలా ఉండదండి. ఇక్కడ ప్రతి మనిషి యొక్క శరీరతత్వం డిఫరెంట్గా ఉంటుంది. వయసుని బట్టి, బరువును బట్టి, ఆ ఉన్న ప్రాబ్లం బట్టి, ఉన్న ప్రాబ్లం ఒకటే కాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది వస్తూ ఉంటారు మా దగ్గరికి, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, బీపీ అన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఇండైజెషన్ ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, లేకపోతే కొంతమందికి డయేరియా ఉంది, అతిగా వెళ్తూ ఉంటుంది, లేకపోతే మూత్రం ప్రాబ్లం ఉంటుంది, అతిమూత్రం అసలు అవ్వకపోవడం, బాగా తక్కువ అవడం, లీకేజీ, ఇలాగ అనేక రకాల వ్యాధులు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా కేస్ షీట్ అనేది రాసుకుని, వాళ్ళ హిస్టరీ రాసుకుని అప్పుడు మందు ఇస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. మేమేదో వీడియోలో ఒక మందు గురించి చెప్పామని ఆ మందుకి తినేస్తే ఇంకా వ్యాధి రాదని అనుకోవడం తప్పు. దానికి అనేక నియమాలు ఉంటాయి. పచ్చం చేయడం ఉంటుంది, మేము తినొద్దన్న ఆహార పదార్థాలు మానేయాలి, ఏది తింటే ఉపయోగం అవి కూడా చెప్తూ ఉంటాం, అటువంటివి తీసుకోవాలి, ఇలాగనమాట. చేత ఈ నీరుల్లిపాయ అనేది అనేక రకాల అద్భుతాలు చేస్తుంది. మేము చెప్పాను కదండి, చిన్నప్పుడు పొలాలు తిరిగేవాళ్ళం అని. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే తలపాగాలు చుట్టుకునేవాళ్ళం. అప్పుడు తలకు వేడి తగలకుండా. ఇప్పుడు మళ్ళీ టోపీలు అవన్నీ ఉండేవి కాదు. ఉన్నాయి ఎక్కడో సిటీల్లోని, ఏదో సినిమా యాక్టర్లు, హాలీవుడ్ యాక్టర్లు, వీళ్ళు, ఏదో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా టోపీ పెట్టుకుంటే టోపీ చాలా విచిత్రంగా ఉండేదన్నమాట. అందరూ తలపాగాలు చుట్టుకోవడం, లేకపోతే నెత్తి మీద గుడ్డ వేసుకోవడం, ఎండ వేడి తగలకుండా. ఎందుకంటే జుట్టు నల్లగా ఉంది కదా, హీట్ని బాగా ఎక్కువ తీసుకుంటుంది. ఆ వేడి వల్ల ఏమవుతుందంటే జుట్టు కాలిపోవడం వల్ల, బ్రెయిన్లో హీట్ పెరిగిపోవడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ సూర్యరశ్మి నుంచి రక్షించుకోవడానికి, అతి సూర్యరశ్మి నుంచి రక్షించుకోవడానికి తలపాగా అనే సిస్టమ్ కానీ, తల మీద గుడ్డ కట్టుకోవడం కానీ ఉండేది. ఆ గుడ్డలో ఏం చేసేవాళ్ళంటే ఈ ఉల్లిపాయను మూట కట్టుకుని తలకు తగిలిలా పెట్టుకునేవాళ్ళం. అప్పుడు ఎంత గాలుపులో తిరిగినా ఏం చేసినా కూడా వడదెబ్బ అనేది, గాలుపు దెబ్బ అనేది తగలదు. తలపాగా చుట్టుకున్న పెద్దలు ఏం చేసేవారంటే ఆ తలపాగాలో ఒక ఉల్లిపాయ పెట్టుకునేవారు. దూర ప్రయాణాలు చేయాలన్నా, ఎక్కువ లెక్క నడవాలన్నా, ఆ వేడి నుంచి ఉపశమనం, గాలుపు దెబ్బ నుంచి ఉపశమనం కోసం ఏం చేసేవారంటే వాళ్ళు ఆ ఉల్లిపాయ అనేది తలపాగాలో పెట్టుకున్నారు. ఇలాగా ఈ ఉల్లి అనేది తల్లిలాగా అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి. మన కూరల్లో కూడా ఇవాళ ఉల్లిపాయ లేకపోతే, ఉల్లిపాయ రేటు పడిపోయినా కూడా, విపరీతంగా పెరిగిపోయినా, దెబ్బతిన్నా కూడా, పెరిగిపోయినప్పుడు కొన్ని గవర్నమెంట్లే మారిపోయినాయి, సెంట్రల్ గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్లు. అంటే దాని ప్రభావం మనుషుల మీద ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి. ఉల్లిపాయ తినని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది తినరు. వాళ్ళ సాధన మార్గంలో కానీ, వాళ్ళు చేసే ఒక వేదాలు చదివే పండితులు కానీ, గొప్ప గొప్ప లక్ష్మీ అంటే సరస్వతీ దేవి కటాక్షం వల్ల వచ్చే ఎటువంటి విద్యలు ఉంటాయో, అద్భుతమైన విద్యలు, మంత్రశాస్త్రాలు, తంత్రశాస్త్రాలు, వేదాలు, లేకపోతే మన పూజలు, ఇటువంటివి చేసేవాళ్ళు చాలామంది తినరు. ఎందుకంటే సాత్వికమైన ఆహారంలో ఉల్లిపాయ లేదు. ఇది రజోగుణంతో కూడిన ఆహారం కాబట్టి ఈ రజోగుణం ఉన్నవాళ్ళు తినాలనేది పూర్వం ఒక నియమం పెట్టారు. కాబట్టి ఆ సాత్వికమైన ఆహారం తీసుకుని కొన్ని ప్రత్యేక ప్రక్రియలు చేసేవాళ్ళు ఉల్లిపాయ అనేది తినరండి. ఇది తినేవాళ్ళ గురించి మనం ఈ వీడియోలో చేస్తున్నాం. ఆ వీడియోలో కొన్ని మనకు ఉపయోగపడే చక్కని చిన్న చిన్న చిట్కాలు చెప్పాను, వాటిని వాడుకోండి. ఓకేనండి, నమస్కారం.